చేస్తుంటాం. పక్క రాష్ట్రం కర్ణాటకలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సంఘం, పక్క రాష్ట్రంలో ఒక్కలగిరి సంఘంలో కూడా విద్యార్థులకు స్కూల్ అయితేనేమి, కళ్యాణ మండపం అయితేనేమి, ఇతర కార్యక్రమాలు చాలా బాగా ఉంది. ఆ విధంగా మనం కూడా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కావున ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి మండలంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వేమనారెడ్డి విగ్రహాలు ఈ సందర్భంగా రెడ్డి సోదరులకు మనం చేసుకోవడానికి కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తాం. కావున ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ రోజు విగ్రహాలు లేని మండలాలు ఉన్నాయి. అదే విధంగా మేము చెప్పగలదు విదేశ కులాలు ఒక బొమ్మను పెట్టుకొని పండగలాగా చేసుకుంటున్నారు. ఈ రోజు గవర్నమెంట్లో మన వాళ్ళు మహిళలు డోలు నింపుకొని వచ్చింటే చాలా బాగా చాలా సంతోషమైంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి రెడ్లందరూ సోదరు ఒకటై ఈ మండలం తర్వాత అమృతూరు మండలం ఓడిసి మండలం ఇట్లా మండలాల వారిగా ప్రతి ఒక్కరు కూడా వస్తారని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ వ్యక్తికి ఏకపోయినా కూడా అమృతూరు మండలంలో వేరు ఏమన్నా వీళ్ళ నరసింహారెడ్డి పెట్టించాలని కూడా ఈ సందర్భంగా నేను ఆలోచిస్తుంటా. ఇంత పెద్ద ఎత్తున మొత్తం కుటుంబ సమేతంగా అందరూ విచ్చేసి అనుకున్న కొంత క్షణంలోనే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఈ కార్యక్రమం చేసేందుకు ఎంతో గొప్పగా గర్వపడుతూ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రాయలసీమలోనే నాకు తెలిసినంత వరకు రాయలసీమలోనే కాదు రాష్ట్రంలోనే ఇంత పెద్దగా ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన విగ్రహం ఇదే. దీనికి మూల కారణమైన వారికి దీన్ని నిర్మించిన వారికి కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. కాకపోతే మీ అందరికీ కూడా ఇంకొక చిన్న మనవి చేయాలనుకుంటున్నా. మీరు నన్ను కొట్టినా తిట్టినా ఉన్న వాస్తవాలు మాట్లాడేవాడిని, దాంట్లో ఏం అనుమానం లేదు. మీరు రాబో రోజుల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు రాజకీయ సభ కాకుండా దీన్ని పూర్తిగా యోగి వేమన రెడ్ల సభగా తీర్చిదిద్దాలని నేను అందరినీ పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముందున్నటువంటి పెద్దలు అందరికీ కూడా నమస్కరిస్తూ అందరికీ కూడా యోగి వేమన జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గోరింక మండలంలో ఒక T20 మ్యాచ్ ఎలా తక్కువ సమయంలో రిజల్ట్ ఇవ్వగలుగుతుందో అలా
కేవలం ఒక కొద్ది రోజుల వ్యవధిలోనే ఈరోజు ఇలాంటి విగ్రహం కావచ్చు, ఇన్ని వేల మంది రెడ్డి సోదరులు కావచ్చు కలవడానికి అవకాశం, అదృష్టం కల్పించినటువంటి ఒక గొప్ప మహనీయుడు. మన కులం, మన జాతి, మన రెడ్డి జాతిలో జన్మించినందుకు, ఆ జన్మ మనకు లభించినందుకు మనమందరం కూడా ఆ దేవుడికి, ఆ వేమారెడ్డి గారికి శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సరళ భాషలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, సాంఘిక దురాచారాలు కావచ్చు, మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా శుద్ధి మెత్తగా ఈ ప్రపంచానికి అందించిన ఏకైక గొప్ప మేధావి శ్రీ 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 యోగి వేమారెడ్డి గారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి అంటే మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాలు కూడా దాంట్లో సభ్యత్వం ఉంటాయి. అలాంటి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, యునెస్కో కూడా గుర్తించి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులలో ఒక గొప్ప కవి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన శ్రీ శ్రీ యోగి వేమారెడ్డి అని గుర్తించాం. మనందరికీ కూడా గర్వకారణమని తెలియజేసుకుంటూ, మరి ఇతన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఒక ఆంగ్లేయుడు సిపి బ్రౌన్ కడప కలెక్టర్ గా ఉంటూ ఇతను రచించినటువంటి పద్యాలన్నింటినీ కూడా క్రోడీకరించి సమీకరించి ఈ ప్రపంచానికి అన్ని భాషల్లో అందించి వేమన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి అందించిన గొప్ప వ్యక్తి, ఒక జాతి రత్నం. ఈరోజు యోగి వేమన ఒక ప్రపంచ ఖ్యాతికి, విఖ్యాతికి, మన జాతికి ఒక విశ్వ కవిగా, ప్రజా కవిగా వెలుగొందుతూ ఈరోజు మరి ఈ సంఘంలో కొనసాగుతున్నందుకు మనందరం కూడా గర్హిస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తక్కువ సమయంలో దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి యువత కావచ్చు, మేధావులు కావచ్చు, టీచర్లు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి గ్రామం నుంచి కూడా ఒక చైతన్యం, ఒక స్ఫూర్తి, ఇలా ఈరోజు చూస్తున్నటువంటి జన సంద్రం నిజంగా ఇది అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం కల్పించిన రెడ్డి సోదరులందరికీ వందనాలు. కొండవీటి రెడ్డి రాజుల వంశాన పుట్టినవాడు, భోగ భాగ్యాలను అనుభవించినవాడు, భోగం కన్న త్యాగం మిన్నాని ప్రపంచానికి తెలిపినవాడు, ఆట వెలది పద్యాలతో సమాజాన్ని చైతన్యపరచినవాడు, తెలుగు భాషను సామాన్య ప్రజల భాషను చేసినవాడు, తన పద్యాలతో లోకరీతిని నీతిని చెప్పినవాడు, తన సందేశాలతో మూఢ విశ్వాసాలను ధిక్కరించినవాడు, ఎవడు వాడు వారే యోగి వేమన రెడ్డి. జై వేమన, జై వేమన. ఇప్పుడు రెడ్డి గురించి ఒక చిన్న గేయము. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటని వాడు, పొలంలో శ్రమించి పని చేయడంలో అలుపెరగనివాడు, రాజ్యాలను జయించి పాలించడంలో భయమెరుగనివాడు, దాన ధర్మాలు చేయడంలో అక్షయ పాత్ర వంటివాడు, సమాజాభివృద్ధికి దిక్సూచి వంటివాడు, ఎవడు వాడు వాడే రెడ్డి. జై రెడ్డి, జై రెడ్డి. ధన్యవాదములు అందరికీ. దాదాపు 30 సంవత్సరాల నుంచి దేశాయి సుబ్బారెడ్డి హాస్పిటల్స్ అని పేరు పెట్టి అక్కడ వైద్య సేవలో కొనసాగుతున్నాను.
ఈరోజు ప్రభుత్వం కూడా అఫీషియల్గా యోగి వేమన గారి ఉత్సవాల్ని గాండ్లపేటలో కటారుపల్లిలో జరుపుతోంది. అది కూడా మన రెడ్డి బాంధవులందరికీ కూడా గర్వకారణమని మనం తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మన రెడ్డి బాంధవులందరూ కూడా మన యొక్క కులం ముందు ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచి 10 మందికి సహాయం చేసి పేరు ప్రతిష్టలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే ఈరోజు కొన్ని సామాజిక కారణాల వల్ల అయితేనేమి, వచ్చిన మార్పుల వల్ల అయితేనేమి మనవారు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇదే విధంగా అందరం యునైటెడ్గా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కూడా కలిసి ఎదుర్కొని అదేవిధంగా మన సొసైటీ కూడా హెల్ప్ చేస్తూ ముందు మన పెద్దలు ఏ విధంగా మన కులానికి పేరు తెచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా మనం పేరు ప్రతిష్టలు తెస్తూ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ యునైటెడ్గా ఉండి దాన్ని ఎదుర్కొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఇదే విధంగా మన గోరంట్ల రెడ్డి బాంధవులకు అందరికీ కూడా మరొక్కసారి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. మా గోరంట్ల మండలంలో ఒక పండగ వాతావరణం నెలకొనింది. ఎందుకంటే 374వ జయంతి వేమారెడ్డి జయంతి వేమన విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. మా రెడ్డి సోదరులందరూ 3 నెలల నుంచి ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ఈరోజు ఇక్కడ ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సక్రమంగా నిర్వర్తించారు. మా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటటువంటి ప్రతి రెడ్డి సోదరునికి మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఇక్కడ దీనికి సహకరించినటువంటి మండలంలో ఉన్నటువంటి రెడ్లందరూ ఇక్కడికి వచ్చి సహకరించి ప్రతి కార్యక్రమానికి ముందుంటామని చెప్పి మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించినటువంటి మా రెడ్డి సోదరులందరికీ మా కృతజ్ఞతలు. ఈరోజు మేము కార్యక్రమానికి పిలిచిన వెంటనే మా అన్నగారు పార్థసారథి గారు ఈరోజు ఇక్కడ ఇచ్చేశారు. కటారపల్లి నుంచి ఇప్పుడు లేట్గా వచ్చారు. మనకు అన్నగారి తరఫున కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటూ సెలవు. అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి మన యోగి వేమన 364వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే యోగి వేమన గారు ఎంతో గొప్ప కవి, అలాగే ఎంతో గొప్ప ఫిలాసఫర్ కూడా. చిత్తశుద్ధి లేనిదే శివుని పూజ ఏలదు అని చెప్పిన గొప్ప మహానుభావుడు మన యోగి వేమన గారు. అలాగే ఎన్నో గొప్ప పద్యాలు చెప్పి మనకు కుల మత భేదాలు లేకుండా వాటి ద్వారా ప్రజలకు ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పిన మహానుభావుడు యోగి వేమన గారు. అలాంటి యోగి వేమన గారి జయంతి ఇక్కడ గోరంట్లో జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హిందూపురం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు డికే పార్థసారథి గారికి, పార్థసారథి గారి తనయుడు సాయి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి సోదరులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఈరోజు యోగి వేమన రాష్ట్ర వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా మీరందరూ కూడా గోరంట్లలో అందరూ కలిసి కష్టపడి ఈరోజు ఈ ప్రోగ్రాం చేశానంటే చాలా సంతోషం. యోగి వేమను చూసి చాలా మంది కొన్ని పాటలు అయితే పద్యాలు అయితే ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వీళ్ళంతా కూడా కలిసి కట్టుగా ఉండి పని చేసినందుకు చాలా సంతోషిస్తూ ఈ అవకాశం. మా సోదరులు రెడ్డి సోదరులు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలు చెల్లెమ్మలు పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు 374వ జయంతి ఉత్సవాల్ని ఈరోజు ప్రభుత్వ పరంగా కటారుపల్లిలో నిర్వహించడం జరిగింది. ఉదయమే ఇక్కడ
19వ తారీఖు తప్పనిసరిగా గోరంట్లకు వస్తామని చెప్పాం. అయితే తలవని తలంపుగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికార లాంఛనాలతో కటారపల్లిలో నిర్వహించడం ద్వారా ఆ కార్యక్రమానికి వెళ్ళవలసి ఉండేది కాబట్టి అక్కడ పూర్తి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా విశ్వకవి కటారు వేమన ఆయన అందరివాడు కొందరివాడే కాదు, రెడ్డి కులస్తులకే కాదు, ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు. మనం చూసాం చాలా చిన్నప్పుడు మనం 7th క్లాస్ 8th క్లాస్ చదివేటప్పుడు కూడా చాలా సింపుల్ ఒక పదాలతో కూడినటువంటి పద్యాలు భవిష్యత్తు జరగబోతున్నటువంటి కాలం జరగబోయే కాలానికి సంబంధించినటువంటి ఆ పద్యాల్లోనే మంచి భావం వచ్చే విధంగా ఒక అర్థం పరమార్థం వచ్చే విధంగా ఆ రోజపోలిక నుండి చూడు చూడ రుచులు వేరయా విశ్వదాభిరామ వినరమేమ అంటే దాంట్లో ఉప్పు అదేవిధంగా ఇది కర్పూరము రెండు ఒకే పోలిక కానీ దానికి రుచులు అది సాల్ట్గా ఉంటుంది, ఇది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి అవి ఆ విధంగా పొందుపరిచి ఒక మెసేజ్ ఇచ్చారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజానికే కాదు దేశానికే ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా కనకపు సింహాసనం మీద సునకము కూర్చోబెడితే ఎట్లుంటుంది, దాని బుద్ధి పోనిస్తుందా? కాబట్టి ఇట్లా చాలా సింపుల్గా చాలా భావాలు వచ్చే విధంగా ఆ రోజు ఆ పద్య పఠనంలో పొందుపరచడం జరిగింది. అంటే ఆ మహాకవి చాలా స్పష్టంగా అదేవిధంగా కులాలు లేవు, మతాలు లేవు, అదేవిధంగా ఆ విధంగా ఏ విధంగా ఉండాలి, ఈ సమాజం ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, అదేవిధంగా సమాజంలో తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, అదేవిధంగా చెదులు పుడుతుంది, అది పుట్టుతుంది గిట్టుతుంది, కానీ మనుషులు కూడా పుడతారు చనిపోతారు, కానీ ఏదైనా కానీ ఒక అర్థవంతమైనదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినట్టు మహానుభావుడు విశ్వకవి వేమన. కాబట్టి మీరంతా కూడా నేను ఒకటే చెప్తున్నా, నా కులాలు లేవు మతాలు లేవు. నేను ఈరోజు క్లియర్గా చెప్తున్నా, నేను ఈరోజు ఒక కులానికి నేను ఎక్కడా కాదు. సమాజంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం అన్ని వర్గాల ప్రజానికానికి కూడా న్యాయం చేయాలనేటువంటి ఒక ఆశయం ఒక దృక్పథంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మనం చూసాం, మీ అందరికీ తెలుసు, మన పరిగిలో వాల్మీకి కళ్యాణ మంటపానికి ఒక 90 లక్షలు ఇచ్చాం, ఉప్పర కళ్యాణ మంటపానికి సోమందేపల్లిలో కూడా 90 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడే చెప్పా యాదవ్ కులానికి కూడా ఒక 90 లక్షల రూపాయలతో కళ్యాణ మంటపం కడుతున్నాం. కనకదాస కళ్యాణ మంటపం కూడా కనగానపల్లిలో నిర్మిస్తూ ఉన్నాం. ఒడ్డెర కులస్తులకు కూడా ఓడిసిలో ఈ నెలలో వచ్చే నెలలో ఫౌండేషన్ వేసి అది కూడా ఒక 90 లక్షలతో కళ్యాణ మంటపం కడుతున్నాం. మన రెడ్డి సోదరులు కూడా నాకు కూడా చాలా దగ్గరున్నటువంటి మిత్రులు, మా అశ్వత్ రెడ్డి మా తమ్ముడు లాంటి వాడు, అదేవిధంగా చాలామంది ఇక్కడ కూడా నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. నేను కూడా మీ అందరికీ కూడా తప్పకుండా నా వంతు సహాయ సహకారం ఉంటుంది. ఒక కళ్యాణ మండపం కడితే దానికి తప్పనిసరిగా ఒక 50 లక్షల రూపాయలు కూడా మా గ్రాంట్ నుండి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ 90 లక్షలకి మేము 50 లక్షలు ఏ విధంగా ఇస్తున్నాము? 90 లక్షలకి 10 లక్షలు ఎగేసి ₹1 కోటి అన్నగారు ఇస్తారని నేను మీ అందరికీ అన్నగారి తరఫున నేను మాటిస్తున్నాను. చెప్తాడు ఇప్పుడు అశ్వత్ రెడ్డి ఇవ్వాల్సిందే నేను కాదని, కానీ సమాజంలో ఆర్థికంగా ఎదిగినటువంటి కులాలు రెడ్డి కులస్తులు బాగా పరిపుష్టి ఉండే వాళ్ళంతా కాంట్రాక్టర్లు కానీ డబ్బుల్లో కానీ మీరంతా బాగా ఉన్నారు. కాబట్టి సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నట్టు వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాలని మీకు కూడా లేదని లేదు. ఇక్కడ 50, 60 ఇప్పుడు ఇచ్చేది ఇద్దాం, తప్పనిసరిగా నా వంతు సహకరిస్తా. 50 కాదు కానీ 60 లక్షలు డెఫినెట్గా ఇస్తా. థ్యాంక్ యూ. ఇక్కడికి మన రెడ్డి సంఘం వారు మన ఎంపీ గారిని పిలిచిన వెంటనే అతను ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఇక్కడికి విచ్చేసి ఈ రెడ్డి సోదరులకి విలువైన సమయాన్ని కేటాయించినందుకు ముఖ్యంగా ముందుగా
మన రెడ్డి సంఘం తరపున మన పార్థసారథి అన్నగారికి మన రెడ్డి సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ ముగింపు ఇచ్చారు కాబట్టి అన్నగారు తన విలువైన సందేశాన్ని ఎంతో గొప్పగా మన విశ్వకవి వేమన గురించి చాలా చక్కగా వివరించారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా చాలా చక్కగా వివరించారు. మరియు మన రెడ్డి సంఘం ఎంపీ గారు 60 లక్షలు నిధులను మనకు సమకూర్చినందుకు మొదటగా మన రెడ్డి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో ఇంకా మనకి ఆర్థిక సహకారాలు అందిస్తారని మన రెడ్డి సంఘం తరపున మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాము. ధన్యవాదాలు. గోరెంట్ల మండల రెడ్డి సోదరులకు, గౌరవ గోరెంట్ల మండల రెడ్డి సోదరులకు, ఇతర మండలాల నుంచి వచ్చిన ప్రతి రెడ్డి సోదరులకి ఉదయపూర్వక అభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లే వేదికను అలంకరించిన మన ఎంపీ గారి పార్థసారథికి మనము అక్కడ పోయి ఆయన ఆహ్వానించినాము. అతను తప్పకుండా వస్తానన్నాడు. ఏదో కటారుపల్లిలో ఆ ప్రోగ్రాం ఉందన్న వల్ల లేటుగా వచ్చినాడు. అతను విలువైన సమయాన్ని ఇటుకొచ్చి మన రెడ్డి సంఘానికి 60 లక్షలు కేటాయించిన దానికి, అంతేకాదు ఆయన అందరివాడు అనేది మన నియోజకవర్గంలోనే ఆయన నిరూపించుకున్నాడు. మిగతా వాళ్ళకుండే స్వభావం వేరు, పార్థసారథి గారికి అన్నకుండే స్వభావం వేరు. ఆయన రెడ్డికి ఏ కులాలు పట్టించుకోకుండా ఎవరికైనా బాగుంటే వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం అయింది. కాబట్టి ఈరోజు నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే ఆయన మిగతా వాళ్ళకంటే అన్ని కులాలకు ఎవరు ఆయనకి మంచిగా ఉంటారో వాళ్ళందరికీ సహాయం చేసే మనస్తత్వము ఆయన దీనికి వచ్చి మనకు 60 లక్షలు ప్రకటించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. చూడాలనేటువంటి సంకల్పంతో మళ్ళీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమూల్యమైనటువంటి సమయాన్ని ఇక్కడ సార్ ఒక సెకండ్ సార్. డాక్టర్ మధుసూదన్ సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు సత్కరిస్తూ ఉన్నారు. మరి రెడ్డి సోదరులు సార్ని గజమాలతో సత్కరిస్తూ ఉన్నారు. కొంచెం ఎన్నికరన్నా కొంచెం ఎన్నికరా. అందరూ మాట్లాడినారా? మేడం మాట్లాడిపోయిందే. ఏం మాట్లాడింది?